చూడలేని వాళ్ళు గుడ్డి వాళ్ళు. నీ మనసు నొప్పిస్తే ఐఎమ్ వెరీ సారీ, కానీ చంద్ర నా మనసు నుంచి తప్పించలేవు. చిత్ర, నీ నిర్ణయం ఏంటో చెప్పావు, పెళ్ళైన చంద్ర నిర్ణయం ఏంటో తెలుసుకున్నావా? కబురు చేసి తెలుసుకోండి. అవునంటే మిగిలేది సంతోషం, కాదంటే మిగిలేది బాధ. గుడ్ మార్నింగ్ సార్. కబురు చేశారట? కూర్చో. పర్వాలేదు సార్, మీతో సమానంగా కూర్చునే అర్హత అధికారం నాకు లేవు. ఆకాశాన్ని నేల చూస్తూ బ్రతకాల్సిందే సార్. ఆకాశాన్ని నేలని ఒకటిగా కలిపి చూడాలనే నా ప్రయత్నం చంద్ర. సార్, అర్హతలు అధికారాలు కృషిని బట్టి చాలా మందికి, అదృష్టాన్ని బట్టి కొందరికే వస్తుంటాయి. ఆ కొందరిలో నువ్వు ఒకటివి. సార్ మీరనేది? కొద్ది క్షణాల వరకు నాకు అర్థం కాలేదు. అర్థమైన తర్వాతే నిన్ను రమ్మని కబురు చేశాను. చిత్ర నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. సార్, చిత్ర కోరికను కాదనలేని పరిస్థితి నాది. సార్ నాకు పెళ్ళైందని చిత్రకు నాకు తెలుసు. తెలిసి కూడా మీరు అమ్మాయి గారి నిర్ణయాన్ని ఎలా కాదనలేకపోయారు? అది నా బలహీనత, చిత్ర మీద నేను పెంచుకున్న మమకారం. సార్ చూడు, నా మీద నా మాట మీద విలువన్నవాడువైతే ఒక్కసారి ఆలోచించు. మరొక విషయం, నువ్వు కాదు అని తీసుకునే నిర్ణయం కంటే నా కూతురు అవునని తీసుకునే నిర్ణయమే నాకు విలువైంది. ఏమిటి ఎవరో పోయినట్టుగా విషాదంగా కూర్చున్నారు? ఏం జరిగింది? రాజు చెప్పింది నిజమా అబద్ధమా? ఏం చెప్పాడు? ఏం చూశానో అదే చెప్పాను. ఏం చూశావు? చెప్పు. ఏం చూశానో వదిన ముందు చెప్పేదా? చెప్పరా, చెప్పు. దరిద్రుడా, చూడండి, వాడేం చేశాడండి? నిజమేమిటో తెలిసిందని ఎందుకు మీకు అంత రోషం? జానకి, నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. అధికారం నాకుందండి. నేను మీ చేత 3 ముళ్ళు వేయించుకున్న భార్యనండి. అదే నేను చేసిన నేరం. నిజంగా నువ్వు నా భార్యవైతే నా ఆశలు ఆలోచనలు అర్థం చేసుకునేదానివి, నా దారికి అడ్డు నిలిచేదానివి కాదు. చూడండి, గొప్పవాణ్ణి కావాలని, గొప్పగా బ్రతకాలని నా ఆశ, నా జీవితాశయం. అది నెరవేరే అవకాశం, అదృష్టం ఇన్నాళ్లకు నాకు వచ్చింది. రాజేంద్ర కూతురు చిత్రం నేను పెళ్లాడి తీరుతాను. ఈ పెళ్లి జరిగితే మన జీవితాలే మారిపోతాయి. నౌకలతో, నగలతో ఖరీదైన ఇంట్లో విలాసంగా బ్రతికే అదృష్టం నీకు, పెద్ద పెద్ద చదువుల కోసం ఏ అమెరికాకు వెళ్లే అదృష్టం రాజుకు దొరుకుతుంది. అందుకే అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆలోచన కాదండి, ఆశ. పక్షి రెక్కలున్నంత వరకే ఎగరగలదు. మన జీవితాలు అంతే. జానకి, ఇప్పుడు తింటున్న తిండి, ఉన్న ఇల్లు, బ్రతికే బ్రతుకు చాలండి నాకు. అందులో తృప్తి, ఆనందం ఉంది. డబ్బుతో కాదు, మనసుతో పెరిగి మీరు రాజు నాకు కావాలండి. జానకి, నా మాట అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాను. ఆడదాని స్వార్థాన్ని, ఈర్ష్యని, అహంకారాన్ని. చివరిసారిగా నా నిర్ణయాన్ని చెప్తున్నాను. డబ్బున్న వాడిని కావాలనుకోవడం నా బలహీనత, గొప్ప పేరు సంపాదించాలనుకోవడం నా కోరిక. నడిచే దారిలో భార్య బండరాయిగా మారితే ఏ భర్త సహించడు, క్షమించడు. ఎవరు? వదినమ్మ కొడుకుని. అంటే ఆ మాటకు అర్థం మంచి వాళ్ళకే తెలుస్తుంది. ఒళ్ళేమన్నా బలిసిందా? అది తెలుసుకుందానే వచ్చాను.
ఎందుకు వచ్చావు? మా వదినమ్మ జీవితాన్ని పసుపు కుంకాల్ని మీ డబ్బుతో కొనడం అన్యాయం. అది చెప్పడానికి వచ్చాను. పెద్ద మాటలో అర్థం లేకుండా వాగుతున్నావు. అర్థం చేసుకునే వయసు మీకుందనే వాగాను. నాకంటే మీరు చాలా పెద్దవారు కదా. చంద్రం మా అన్నయ్య. ఓ అదే సంగతి, అర్థమైంది. చిత్రను చంద్ర పెళ్లాడతానని మాటిచ్చాడు. ఆ సంగతి తెలుసా? తెలుసు. మీరు డబ్బున్నవాళ్ళు, ఏమైనా చేయగలరు. అందుకే మా అన్నయ్యని కట్టేస్తున్నారు. మనసు మంచితనం ఉన్న మా వదినమ్మ మీకంటే ధనవంతురాలు. ఆమెకు అన్యాయం చేయడం పాపం. కళ్ళు పోతాయి. చిన్న నాలుగుతో ఎన్నెన్ని మాట్లాడినావురా? ఆ నాలుగు కత్తిరేస్తాను. కత్తిరించండి, నన్ను చంపి పారేయండి. కానీ మా వదినమ్మకు మాత్రం అన్యాయం చెయ్యకండి. మీ డబ్బుతో ఎంతమంది మొగుళ్ళనైనా మీ అమ్మాయికి తేగలరు. కానీ మా వదినమ్మని ఏడిపించి నీ కూతురు మా అన్యాయం చేసుకుంటే అది మాత్రం ఏం సుఖపడుతుంది? ఏంట్రా కూసావు? నిజమే చెప్పాను. చంద్ర, ఇదేనా నీ కాబోయే మామగారికి నీ తమ్ముడు ద్వారా పంపిన తిట్ల బహుమానం? క్షమించండి. రేయ్, అసలు నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? వదినమ్మ కన్నీళ్లు వెళ్ళమన్నాయి. సార్, నా మాట వినండి. మా వదినమ్మ కన్నీళ్లు నేను చూడలేదు. ఈ పెళ్లి జరిగితే మా వదినమ్మ బతకలేదు. ఆమె లేకపోతే నేను బతకలేదు. చోటమే నాకు ఇష్టం లేదు. సార్, నా మాట రా. వినండి. రా. Idiot. ఏమిటండి, ఏం జరిగింది? ఏం జరిగిందా? వేలెడంత లేడు. వీడు రాజేంద్ర గారింటికి వెళ్ళి ఆయన నానా మాటలు అంటాడా? వీడి వయసు ఎంత, వీడి అనుభవం ఎంత? చిన్నవాడికి పెద్ద విషయాలు ఎందుకు? పెద్దవాళ్ళు పెద్ద విషయాలు చిన్నవిగా చూస్తున్నారు కాబట్టే. వదిన, నేను అక్కడ తప్పేమి మాట్లాడలేదు. నువ్వు తప్పే మాట్లాడా? వదినమ్మా, నిజం మాట్లాడడం తప్పురా, మంచి చెప్పడం తప్పురా. అసలు నువ్వు అనాథవు, నీకెవరు లేరు. అటువంటి వాడివి మాట్లాడటం తప్పు. ఎన్ని తప్పు చేసే నువ్వు చావడం మంచిది. వదిన, వదిన అంటానికి నువ్వు నా తల్లికి పుట్టావా? అమ్మాని పిలవడానికి నా భార్యకి పుట్టావా? నడిపై ఈ ఇంట్లో ఉండే అధికారం, హక్కు నీకు లేవు. వదినమ్మా, బయటికి. వదినమ్మా, వెళ్ళు. వదినమ్మా. నీ వదిలి చచ్చిపోయిందిరా. రాజు, ఏం బాబు అలా ఉన్నావు? మాస్టారు ఇంట్లో ఉండటానికి వీల్లేదని అన్నయ్య నన్ను బయటికి వెళ్ళగొట్టాడు. ఈ రోజు వస్తుందని నాకు తెలుసు బాబు. ఊళ్ళోకి రాగానే నాకు అంతా తెలిసింది. ఆ ఇల్లు వాడి స్వంతం కాదు, మీ నాన్నది. ఆ ఇంట్లో వాడికి ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కుంది. ఆ సంగతి వాడు మర్చిపోయినట్టున్నాడు. నే గుర్తు చేస్తాను. రేపే పంచాయతీని పిలిపించి ఇల్లు భాగాలు చేయిస్తాను. నీ భాగం నీకు ఎలా రాదో నేను చూస్తాను.